మామూలు మాస్ కాదన్న, మెంటల్ మాస్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా అసలు జనరల్ గా మనం వేరే మూవీస్ కంటాం కదా, ఒక 2 hours లెంత్ ఉన్నా సరే బోర్ కొట్టింది లాగ్ అంటాం కదా. 4 hours లెంత్ ఉన్నా సరే ఇంకొక గంట ఉంటే బాగుండదు అనిపించింది. ఆ లెవెల్ అవుట్పుట్ తెచ్చుకున్నారు. అంత తక్కువ బడ్జెట్ లో లేదంటే అంత లెంత్ పెట్టుకొని కూడా సాటిస్ఫై చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం రణ్వీర్ సింగ్ గారికి ఉన్న అవార్డ్స్ అన్ని వచ్చేస్తాయి ఇయర్ మొత్తం. ఎందుకంటే ఆయన మొత్తం వన్ మ్యాన్ షో చేసినట్టు చూపించాడు. మొత్తం కంప్లీట్ గా ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు అన్న. సో మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే ఆదిత్య గారి ఆయన స్టోరీ టెలింగ్ అయినా లేదంటే చాప్టర్ వైజ్ గా స్టార్టింగ్ కానీ ఎండింగ్ అయినా సరే చాలా బాగా ఇచ్చుకున్నారు. అండ్ క్లైమాక్స్ కూడా ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే కొన్ని దేశభక్తి కానీ లేదంటే బయట జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని మూవీలో యాడ్ చేసిన అది కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ అంటే ట్విస్ట్. ఆ ట్విస్ట్ చూస్తే మాత్రం మీరు అదే ట్రాన్స్ లో ఉంటారు ఒక 2 రోజులు. సో ఆ లెవెల్ అయితే ట్విస్ట్ వర్కౌట్ అయింది. అండ్ కంప్లీట్ గా ఒక 2000 crores మూవీ అని చెప్పుకోవచ్చు. ఈజీగా నడిచేస్తుంది. 4 hours ఉన్నా సరే ఇంకో గంట ఉంటే బాగుండదు అనిపించింది. త్వరగా క్లోజ్ చేస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే క్లైమాక్స్ చూసిన తర్వాత మేబీ ఇంకొక పార్ట్ తీసినా సరే చూస్తారు జనాలు. 4 hours కాదు, ఇలాంటి మూవీ ఇంకొక 8 hours ఉన్నా సరే జనాలు చూస్తారు. ఎందుకంటే కంటెంట్ మీకు అలా కూర్చోబెడితే చాలు, లెంత్ అనేది ఇంపార్టెంట్ కాదనేది మాత్రం అందరికీ చెప్తుంది. ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాకుండా అన్ని ఇండస్ట్రీ షేక్ అయితే చేస్తుంది 100%. అందులో అయితే నో డౌట్. మేబీ ఇప్పుడు రిలీజ్ అయిన మన ఉస్తాద్కి అయితే గట్టిపోటీ కాదు, అసలు కాంపిటీషన్ లో కూడా ఉండదు ఉస్తాద్ అయితే. దాంతో కంపేర్ చేసుకునే మాత్రం చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సో అవార్డ్ వైజ్ గా లేదంటే మేకింగ్ వైజ్ గానే సరే, క్వాలిటీ వైజ్ గానే సరే, లేదంటే బీజిఎం వైజ్ గానే సరే, అసలు వేలు పెట్టి వెతకడానికి ఒక్క డిపార్ట్మెంట్ కూడా లేదన్న. ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ లో డ్యూటీ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది అన్న. మినిమం 200 నుంచి లెక్క మొదలు పెట్టుకోవచ్చు. 2000 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఫస్ట్ పార్ట్ కి అంత వచ్చిందంటే సెకండ్ హాఫ్ దానికి మించి ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హీరో ఎలివేషన్ సీన్స్ అయినా సరే లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే, ఫస్ట్ హాఫ్ లో కొంచెం మనకి ఎమోషన్ మిస్ అయింది. కంప్లీట్ గా దేశభక్తి వెళ్ళిపోయినా సరే ఒక ఫ్యామిలీ ఎమోషన్ అవన్నీ మిస్ అయ్యాయి. బట్ ఇందులో మాత్రం ఒక ఫ్రెండ్షిప్ లేదంటే ఒక ఫ్యామిలీ ఆ ఎమోషన్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు పెట్టిన డబ్బులకి ఫస్ట్ 10-15 minutes లో మీకు న్యాయం చేస్తాడు. ఆ లెవెల్ ఉంది. కంప్లీట్ గా బ్రూతల్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది. కలెక్షన్స్ కూడా అంతే బ్రూతల్ గా వస్తాయి. కొంచెం లీడ్ ఇచ్చారు, మేబీ వాళ్ళు తీసుకొచ్చామో కానీ అంత అవసరం లేదు. బట్ పార్ట్ 1 కున్న ఇదైతే లేదు క్లైమాక్స్ వచ్చేసరికి. బట్ ఆ ట్విస్ట్ లో బయటకు వస్తే మాత్రం మీరు అలా ఒక 2 days అదే ట్రాన్స్ లో ఉంటారు.